దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తన భాగంలో నుంచి ఒక మాట చూసుకుందాం. 34 10వ వచనం. 9, 10 వచనాలు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవా భక్తులారా, భక్తులారా అంటే విశ్వాసులు కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, బ్రదర్స్ కావచ్చు, మరి ఉపదేశకులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, సువార్థికులు కావచ్చు. వారు ఎవరైనప్పుడు కూడా మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఏది కొదువ ఉండదని చెప్తూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఇంకా ఏముంటుందంటే ఆయన యొక్క దూత కావలిగా ఉండి వారిని రక్షించును అని చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కల వారి చుట్టూ దేవుని యొక్క దూత అంటే ఆయన ఒక భద్రత దేవుడు ఏర్పరుస్తానని చెప్తా ఉన్నాడు. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. దరిద్రుడు కాదు గాని మీరు ధన్యులు అని చెబుతున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు మనం ధన్యులం. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువయుండదు. ఏది కూడా కొదువుండదు. సింహపు పిల్లలు లేమి గలవి ఆకలి కొనినేమో గాని, మరి ఆయనను ఆశ్రయించిన బిడ్డలకి, ఆయన యందు భయభక్తులు కలిగిన బిడ్డలకి ఏది కూడా కొదువ చేయడని చెబుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. అంటే దేవుని దగ్గరకొచ్చిన బిడ్డలకి నువ్వు ఎలాగా దేవునికి భయపడాలి, భక్తిలో నువ్వు ఎలా కొనసాగించాలి అనేది కూడా దేవుడు ఒక పాఠాలు నేర్పే దేవుడికి ఒక బోధకుడుగా మనకు ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప ఇంకా అత్యధికముగా ఉంటదన్నమాట. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల మన పట్ల దేవుని యొక్క కృప ఎంతో అధికముగా ఉన్నదని చెప్తూ ఉన్నాడు. కష్టకాలమందు యెహోవా యందు భయభక్తులు గలవారు వారికి ఒకవేళ కష్టము, శ్రమ, ఆపద ఏదైనా ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు వారు ఒకవేళ మొరపెట్టినప్పుడు ఆ కష్టకాలమందు పెట్టినప్పుడు ఆ మొర విని ఆపదలో నుంచి, ఆ శ్రమలో నుంచి, ఆ కష్టాల్లో నుంచి దేవుడు విడిపించే దేవుడుగా ఉన్నాడు మన పట్ల. తన యందు భయభక్తులు గలవారిని అంటే ఆయన యందు భయభక్తులు గలవారిని, పిల్లల్ని, పెద్దల్ని, యవ్వన బిడ్డల్ని, స్త్రీలైన, పురుషులు ఎవరినైనా దేవుడు ఏం చేస్తాడంటే మరి ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడనమాట. ఆయన యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించే దేవుడు. దేవుని దగ్గరికి వస్తే మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబములు గూడా దేవుడు ఏం చేస్తానంటాడు మరి వృద్ధి పొందిస్తానని చెప్తున్నాడు. అభివృద్ధి అనంటే ఆశీర్వదించబడటం. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండి దేవుని దగ్గరికొచ్చినప్పుడు, దేవునిలో మరి నిలిచి ఉన్నప్పుడు మనల్ని ఎంతగానో దేవుడు ఆశీర్వదిస్తానని చెప్తున్నాడనమాట. యెహోవాను ఆశ్రయించటం మేలు. యెహోవాను ఆశ్రయించడం మేలే గాని అది కీడు కాదు. ఒక కీడులాగా మీకు అనిపించినా గాని అది మేలుగా మలిచే దేవుడు మనకున్నాడు. ఆమేన్. ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. భయభక్తులుగా కలిగి మనం ఏదైనా కోరిక కోరినప్పుడు ఒక ఇల్లు కావాలనో, లేకపోతే ఒక బండి కొనుక్కోవాలనో, లేకపోతే ఒక జాబ్ కొట్టేయాలనో, లేకపోతే మా పిల్లలు మంచిగా మరి చదువుకొని ఒక ర్యాంక్ కొట్టాలనో, లేకపోతే మా పిల్లల మంచి వివాహాలు జరగాలనో, మనం ఏదైనా ఒక కోరిక కోరినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ కోరికను తీర్చే దేవుడుగా, నెరవేర్చే దేవుడుగా మన పక్షాన ఉన్నాడు అని చెబుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.